ఇక ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఫ్రీగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులకు నేటి పాలకులు తుది మెరుగులు దిద్దుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ జిల్లాలో చెరొకటి చొప్పున 2 భారీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టారు కేసీఆర్. మరీ ముఖ్యంగా సనత్ నగర్ లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న ఈ ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి రానుంది. 2 ఏళ్ల కిందటి వరకు కూడా శరవేగంగా జరిగిన పనులు ఇప్పుడు మందకోడిగా జరుగుతున్నాయి. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఆశయం. కేసీఆర్ హయాంలో శరవేగంగా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి పనులు. ముప్పై విభాగాల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందించాలన్నది కేసీఆర్ కల. ప్రభుత్వం మారడంతో మందకొండిగా సాగుతున్న నిర్మాణం. తెలంగాణ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వారు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే వైద్య సేవల కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో ఈ 2 ఆసుపత్రుల మీద భారం అధికమైంది. పైగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఇవి సరిపోవు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని భావించింది. దీనిలో భాగంగా వరంగల్, హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ప్రాంతాల్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ పేరిట ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం ప్రారంభించింది. వీటిల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సనత్ నగర్ లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి పనులు కేసీఆర్ హయాంలో శరవేగంగా జరిగాయి. 2023లో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పనులు మందగించాయి. కార్పొరేట్ హంగులతో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ సర్కార్ సుమారు 58 ఎకరాల విస్తీర్ణంలో 1100 కోట్ల ఖర్చుతో 11.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో G+5 అంతస్తుల భవన సముదాయంగా సనత్ నగర్ టిమ్స్ నిర్మాణం చేపట్టింది. దీనిలో 1000 పడకలు, 30 విభాగాల్లో పేదలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నా పనులు మాత్రం అలా సాగడం లేదు. ఈ ఆసుపత్రులు ప్రారంభమైతే ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందన్న రాష్ట్ర ప్రజల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లినంత పనిచేసింది. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యంగా గుండె జబ్బులకు అత్యాధునిక సర్జరీ సేవలు అందించనున్నారు. మొత్తం ఆసుపత్రిలోని బెడ్స్ లో 500 పడకలను గుండె వ్యాధుల రోగులకు కేటాయించనున్నారు. ఈ ఆసుపత్రిలో అధునాతన ఆపరేషన్ థియేటర్స్, క్యాథ్ ల్యాబులు అందుబాటులోకి రానున్నాయి. అలానే ఈ ఆసుపత్రిలో అవయవ మార్పిడి చికిత్స కోసం నిపుణులైన వైద్యులను కేటాయించడమే కాక అంతర్జాతీయ ప్రమాణాలతో ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఈ ఆసుపత్రిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కార్డియాక్ డిసీజెన్సీ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాన్ని ప్రారంభించనున్నారు. వీటితో పాటు ప్రసూతి, న్యూరాలజీ, ఈఎన్టీ, పల్మనరీ, పీడియాట్రిక్ ఇతర విభాగాల్లోనూ ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతకాలం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికే పూర్తి కావలసిన పనులు ఆలస్యం కావడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. టిమ్స్ హాస్పిటల్ పూర్తిగా ప్రజల సేవకు అంకితమైతే ప్రభుత్వ వైద్య రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.